Speaker sir, our Telangana government is marching towards good governance under our dynamic Chief Minister Revanth Reddy ji. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మొన్న మధ్యకాలంలో హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణనే మన దేశానికి రోల్ మోడల్ అన్న మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారన్న దానికి అదే ఒక సంకేతం అధ్యక్ష. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే 6 పథకాలను అమలు చేస్తున్న తీరుతెన్నులు చూసి మన తెలంగాణ రాష్ట్రాన్ని గర్వకారణంగా రోల్ మోడల్గా తీసుకోవాలని రాహుల్ గాంధీ గారు మనందరి సమక్షంలో చెప్పడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు బట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ సీఎం గారు ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఈ రైతు భరోసా పథకం ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు వ్యవసాయం దండుగా అనే రోజులు ఉండొద్దు, వ్యవసాయం పండుగ అని భావించాలంటే ఏ విధంగా చేయాలని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి జిల్లాలకి నియోజకవర్గాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి రైతులను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో అందరితో కూడా మాట్లాడి వాళ్ళతో అన్ని విషయాలు సేకరించి తొందరలోనే మనం గతంలో ఎన్నికల సమయంలో అయితే 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినామో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామన్న విషయాన్ని కూడా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలా ప్రాంతాల్లో అధ్యక్ష ఎక్కడ పేపర్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనింగ్ భూముల్లో రైతు బంధు లూటి, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములకు 22,000 కోట్ల రూపాయలు లూటీ చేసిరని చెప్పి, అదేవిధంగా అధ్యక్ష ఫేక్ పాస్బుక్లు సృష్టించి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 1,000 కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి, ఈ విధంగా ఎన్నోసార్లు వచ్చినప్పుడు కూడా అజాగ్రత్తతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ముఖ్యంగా కేసీఆర్ దానికి బాధ్యత వహించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తను ఎందుకు ఈ విధంగా లూటీ చేయడానికి సహకరించిండు, లేకపోతే బాధ్యత రహితంగా వహించిండు, దానికి శాసనసభకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. ఈ రికవరీ చేసే బాధ్యతను కూడా తనకే అప్పచెప్పాలని చెప్పి కూడా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష కష్టపడి పనిచేసే రైతుకు మనం ఈరోజు సన్న ఓట్ల కింద మనం 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. నేను ఒక రైతు బిడ్డగా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు అధ్యక్ష, మీరు సన్న ఓట్లకు ఏదైతే మీరు 500 రూపాయలు బోనస్ ఎన్నికలప్పుడు చెప్పినారో అది ఇస్తున్నారు. దాని మూలంగా ఒక్కొక్క రైతుకు 25,000 నుంచి 50,000 వరకు, కొంతమందికి 75,000 రూపాయలకు కూడా డబ్బులు వారం రోజులలో పడ్డాయన్న విషయాన్ని నాకు వాళ్ళకు వచ్చినటువంటి ఆన్లైన్లో పడ్డటువంటి బ్యాంక్ ఖాతా పాస్బుక్లు తీసుకొచ్చి చూపించారు అధ్యక్ష. మరి వీళ్ళు ఈరోజు సభలో మాట్లాడుతున్నారు అధ్యక్ష, అదేదో పడతలేనట్టుగా ఎవరికి పడలేదన్నట్టుగా ఈ విధంగా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా క్లారిటీగా అసలు ఎంతమందికి రైతు బంధు వేసినాం, రైతులను భరోసా ఇవ్వడానికి ఎంత మందికి డబ్బులు ఇచ్చినాం అన్నది స్పష్టంగా తెలియజేశారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల ఖాతాలకి 25,35,967 ఖాతాలకు అధ్యక్ష 20,000 కోట్ల 616,80,000 రూపాయలు జమ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది అక్షర సత్యం అధ్యక్ష. నేను నియోజకవర్గాల వారిగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అచ్చంపేట నియోజకవర్గానికి 34,518 మంది రైతులు ఉంటే 296 కోట్ల 61 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 14,129 రైతులు ఉంటే 157 కోట్ల 32 లక్షలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆలేరు నియోజకవర్గానికి 30,149 రైతులు ఉంటే 235 కోట్ల 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆలంపూర్ నియోజకవర్గానికి 27,695 మంది రైతులు ఉంటే 228 కోట్ల 83 లక్షలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందోలు నియోజకవర్గానికి 37,258 మంది రైతులుంటే 300 కోట్ల 26 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గానికి 12,472 మంది రైతులుంటే
102,34,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 28,272 మంది రైతులుంటే 263,59,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అశ్వరావుపేట నియోజకవర్గానికి 14,615 మంది రైతులుంటే 102,01,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బాల్కొండ నియోజకవర్గానికి 15,849 మంది రైతులుంటే 139,11,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బాన్సువాడ నియోజకవర్గానికి 22,728 మంది రైతులుంటే 140,30,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బెల్లంపల్లి నియోజకవర్గానికి 18,207 మంది రైతులుంటే 168,97,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భద్రాచలం నియోజకవర్గానికి 11,422 మంది రైతులుంటే 77,84,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భువనగిరి నియోజకవర్గానికి 18,423 మంది రైతులుంటే 144,26,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భూపాల్పల్లి నియోజకవర్గానికి 27,638 మంది రైతులుంటే 242 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోత్ నియోజకవర్గానికి 29,821 మంది రైతులుంటే 317 కోట్ల రూపాయల 84,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోధన్ నియోజకవర్గానికి 19,429 మంది రైతులుంటే 125,40,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెన్నూరు నియోజకవర్గానికి 17,956 మంది రైతులుంటే 158,54,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చేవెళ్ల నియోజకవర్గానికి 22,380 మంది రైతులుంటే 160,56,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చొప్పదండి నియోజకవర్గానికి 27,230 మంది రైతులుంటే 217,57,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దేవరకద్ర నియోజకవర్గానికి 29,530 మంది రైతులుంటే 223,26,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గానికి 38,110 మంది రైతులుంటే 333,09,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి 32,227 మంది రైతులుంటే 236,49,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దోర్నకల్ నియోజకవర్గానికి 25,879 మంది రైతులుంటే 234,72,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గానికి 34,651 మంది రైతులుంటే 268,43,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గద్వాల నియోజకవర్గానికి 23,493 మంది రైతులుంటే 211,91,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గత ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గానికి అధ్యక్ష 28,166 మంది రైతులుంటే 216,78,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రజాప్రభుత్వం లోపల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనేది ఏం లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి రైతులను బట్టి, వాళ్ళ ఖాతాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి, అక్కడ వ్యవసాయ పరిస్థితులను బట్టి పార్టీలన్న భేదం లేకుండా రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న దానికి